ఎరే మ్యానిపులేషన్. కాదు సార్, నేను ఆల్రెడీ హ్యాకర్ ర్యాంక్లోనే ఉన్నాను నేను. సో అందులో ఉంటే అది నీకు యాక్సెస్ ఇవ్వదు. ఎందుకంటే ఓన్లీ నువ్వు ఆ క్వశ్చన్లోకి వెళ్ళాలి. మామూలుగా అందులోకి వెళ్తే యూ హ్యావ్ టు వెయిట్ సో మెనీ డేస్ టు గెట్ ద క్వశ్చన్ అని. సో నీకు క్వశ్చన్ కాపీ చేశాను. ఆ క్వశ్చన్ మీద దాని లింక్ మీద క్లిక్ చేస్తే నీకు ఆ క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఓకే, సొల్యూషన్ కూడా ఉంది కదా సార్ ఇక్కడ. నువ్వు క్లిక్ చేస్తే సొల్యూషన్ కూడా వచ్చిందా? వస్తే ఇంక మరీ గొడవే ఉండదు. సొల్యూషన్ అంటే దిగిందేనా కాదో మరి తెలియదు. నేను పంపించింది ఇప్పుడు రన్ చేస్తే ఉంటుంది. సో ఇప్పుడు రన్ చేస్తే కోడు ఓకే, అన్ని టెస్ట్లు వర్క్ అవుతున్నాయి. ఎనీవేస్ ఇక్కడ సో కోడ్లో ఏంటంటే ఎరే ఈక్వల్ టు 0 టైమ్స్ n+2. ఎందుకు ఇక్కడ ఎరే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 0 టైమ్స్ ఆఫ్ n+2 అనేది? ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ సపోజ్ n అనుకునేది ఈ క్వీరీలో నేను n 8 తీసుకున్నాను అనుకోండి, n 8 అవ్వాలి. ఎందుకంటే ఇండెక్స్ 10 ఉంది, 8 ఉందనుకో ఏమైంది, రాకేష్ జాయిన్ అయ్యాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సొల్యూషను. సో ఎరే ఆఫ్ 0 టైమ్స్ n+2 అంటే ఇది ఎరే ఆఫ్ 0 అంటే అక్కడ అన్ని జీరోస్ని ఇస్తుందన్నమాట. అక్కడ అన్ని జీరోస్ని ఇస్తుంది. అంటే ఎరే ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి అక్కడ? ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ క్వశ్చన్లోనే ఎరే ఆఫ్ జీరోస్ అంటే ఎన్ని ఇస్తుందని అడుగుతున్నాను. 10 సార్, 10. ఇక్కడ సి ఎరే ఆఫ్ 0 ఏం చేస్తుందంటే క్రియేట్స్ ఎ లిస్ట్ విత్ 1 ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు టైమ్స్ n+2 మల్టిప్లైస్ ద లిస్ట్, క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ లెంగ్త్ n+2 ఫిల్డ్ విత్ జీరోస్. సో పర్పస్ ఏంటంటే వెన్ యూ ఇనీషియలైజ్ అన్ అరే విత్ జీరోస్ టు ఎఫిషియెంట్లీ హ్యాండిల్ ద రేంజ్ అప్డేట్స్ ఫర్ ద, మనం ఏ ప్రాబ్లం తీసుకుంటే దాన్ని అప్డేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ అరే ఆఫ్ జీరోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, అంటే మనం మల్టిప్లై చేసిన దాన్ని బట్టి n+2 అంటే n+2 అంటే ఏం చేస్తుంది, మల్టిప్లయింగ్ లిస్ట్ బై అన్ ఇంటీజర్ క్రియేట్స్ ఎ న్యూ లిస్ట్. అంటే ఇక్కడ ఇప్పుడు ఇఫ్ n ఈజ్ 5 అనుకోండి, n5 అనుకోండి, n+2 ఎంత అవుతుంది? ఇప్పుడు n అనేది 5 అనుకోండి, n+2 అనేది ఎంత అవుతుంది? 5+2 అంటే 7. సో అప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు సపోజ్ 0 ఇది టైమ్స్ n+2 అంటే n అంటే 5, 5+2 అంటే 7. అంటే దీని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఎన్ని జీరోస్? 1 2 3 4 5 6 7. అది ఓకే. ఇప్పుడు ఒకవేళ n+1 కదా, n+2 n అనేది ఇప్పుడు n ఈక్వల్ టు 5 అని అనుకో, n+2 అంటే ఎంత అవుతుంది? 7 అవుతుంది. 3 4 5 6 7 జీరోస్ అని. ఓకే, 0 into 7. సో 0 into 7 కదా, అరే ఆఫ్ 7 టైమ్స్ 0 అంటే ఇక్కడ 7 జీరోస్ వస్తాయి అనేసి, అంటే అరే ఆఫ్ 7 రిజల్ట్లో 7 జీరోస్ ఉంటాయి అనేసి. ఓకే, ద పర్పస్ ఆఫ్ ద array equal to 0 times
n+2. దీని పర్పస్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ దిస్ లైన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు ఇనీషియలైజ్ అన్ అరే విత్ n+2 zeros. This array will be used to efficiently handle the range update operations. For suppose we need an extra element at the end. ఓకే, n+1 తీసుకుంటే అవదు, n+2 తీసుకోవాలి. దాన్ని మీరు సాల్వ్ చేస్తూ రావాలి. అది వస్తే మీకు తెలుస్తుంది. సో ఈ సొల్యూషన్ చెప్పిన తర్వాత నేను క్లియర్గా అన్ని చిన్నపిల్లలుగా చెప్పను, బట్ నేను చెప్తాను, మీరు దాన్ని టేక్ కేర్ చేసుకొని సాల్వ్ చేసుకొని రావాలి. ఇది మీనింగ్ ఏంటంటే ఎరే ఆఫ్ ఏ ప్లస్ కే అంటే ఎరే ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎరే ఆఫ్ ఏ ప్లస్ కే అంటే అప్డేట్ ద స్టార్ట్ ఆఫ్ ద రేంజ్. ఎరే ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఉంది? ఎరే ఆఫ్ ఏ వాల్యూ ఇనీషియల్గా ఎరే ఆఫ్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? 0. ఓకే, సో ఎరే ఆఫ్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఇప్పుడు ఎరే ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ ఏ ప్లస్ కే. సో ఇక్కడ ఫస్ట్ క్వీరీలో ఏముంది? నేను ఒకటి చెప్తాను, మిగతా చెప్పను. ఓకే, సో ఎరే ఆఫ్ కేలో అని ఇక్కడ ఇందులో ఫస్ట్ క్వీరీ అంటారు దీన్ని 153. దీన్ని ఏమంటారంటే ఫస్ట్ క్వీరీలో ఏముంది? 153. ఇక్కడ మన సొల్యూషన్ ప్రకారం ఎరే ఆఫ్ వాట్? ఎరే ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎరే ఆఫ్ ఏ ప్లస్ కే, అంతేనా? ఇక్కడ సో ఇది స్టార్ట్ ఇండెక్స్, దీన్ని ఏమంటారు? స్టార్ట్. ఇది ఎండ్, ఇది కే వాల్యూ. ఓకే, సో ఫస్ట్ ఇండెక్స్లో ఉండేటప్పుడు ఇనీషియల్గా అన్ని వాల్యూస్ ఏమున్నాయి ఎరేలో? 0. అన్ని జీరోస్ ఉన్నాయి. ఇక్కడ అంటే 10 జీరోస్. ఇక్కడ ఎరే ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎరే ఆఫ్ ఏ. ఇక్కడ ఎరే ఆఫ్ ఏ, ఓకే, ఏ వాల్యూ ఎంత? ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ 0. ఇక్కడ ఫస్ట్ క్వీరీలో 1 ఎరే ఆఫ్ 1 ప్లస్ కే. ఎరే ఆఫ్ 1 వాల్యూ ఎంత అవుతుంది? 0 + 3. 0 ప్లస్ కే వాల్యూ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 అవుతుంది. గుడ్. 3. సో ఎరే ఆఫ్ ఏ వాల్యూ ఏటవుతుంది అంటే ఇది ఎరే ఆఫ్ 1 అని. ఓకే, 3 అయింది. అప్పుడు మనకి యాక్చువల్ వాల్యూలోని మనం చూసుకుంటే వెళ్ళాం అనుకోండి, ఈ ఎరే ఆఫ్ ఇలా ఉంది కదా, ఫస్ట్ అన్ని జీరోస్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు అందులో ఒక వాల్యూ మనం తీసుకుంటే ఏంటవుతుంది? ఎరే ఆఫ్ 1 వాల్యూ, ఎరే ఆఫ్ 1 ఇండెక్స్ 1 కాదు, ఇప్పుడు ఎరే ఆఫ్ 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, అప్పుడు ఈ వాల్యూ ఇలా ఉండిపోద్ది. ఎరే ఆఫ్ 1 వాల్యూ అంటే ఇండెక్స్ 2 అని ఇక్కడ 3 రాసేసుకుంటాం. ఓకే, ఇక్కడ 3 అయిపోద్ది. 0 0 0 0 0. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక స్టెప్ రాశాను. ఇందులో ఏంటవుతుందంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనేసి ఎరే ఆఫ్ బి ప్లస్ 1 ఈక్వల్ టు -k అనేసి. ఎరే ఆఫ్ బి అనేది ఏంటవుతుంది? ఇప్పుడు మనకి క్వశ్చన్లోని బి అనేది 5 + 1 అనేది ఎంత అవుతుంది? 6. అంటే ఎరే ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ 6 - k. ఎరే ఆఫ్ 6 వాల్యూ ఎంత ఇనీషియల్గా? 0. 0 - k వాల్యూ ఏ వాల్యూ ప్రెసెంట్ 3. అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 0 - 3 -3. అంటే ఇప్పుడు అరే ప్రింట్ చేస్తే ఎంత వస్తుంది అంటే అప్డేటెడ్ అరే. ఈ రెండు సాల్వ్ చేసినప్పుడు అప్డేటెడ్ అరే ఏమొస్తుందంటే, సో ఇప్పుడు ఇది 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 అంటే 0 1 2 3 4 5 6. సిక్స్త్ వాల్యూ ఏటవుతుంది? ఈ సిక్స్త్ వాల్యూ అనేది -3 అవుతుంది. మేక్ సెన్స్?
8 9 ఇవి ఇలా ఉండిపోతాయి. అది Sir. ఫస్ట్ ఐటరేషన్లో. అర్థమైంది అఖిల్ అంటున్నారు రాకేష్. సార్ నాకు అర్థం కాలేదు సార్. నాకు ఏ ఆఫ్ అర్థమైంది. ఏ ప్లస్ కే అర్థం కాలే. ఓకే, ఏ ప్లస్ కే అనేది ఏంటంటే ఎరే ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎరే ఆఫ్ ఏ ప్లస్ కే, అంటే ఎరే ఆఫ్ ఏ అనేది ఈ స్టార్ట్ ఇండెక్స్ ఓకే అంటే 1. సో 1 ప్లస్ కే ఎంత అవుతుంది అంటే కే వాల్యూ అంటే ఎరే ఆఫ్ 1 అంటే ఇనీషియల్గా అన్ని జీరోసే. ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 నుంచి ఇండెక్స్ 10 వరకు, అంటే ఎరే ఆఫ్ 1 అనేది ఇండెక్స్ 2 అవుతుంది ఈ సినారియోలో. అప్పుడు ఇక్కడ జీరోవే ఉంటుంది ఎరే ఆఫ్ ఏ వాల్యూ. 0 ప్లస్ కే అంటే 3, 0 ప్లస్ కే అంటే 0 ప్లస్ 3 అంటే 3 అవుతుంది. అంటే ఇది 1 ఫస్ట్ ఇండెక్స్కి 3 అవుతుంది, ఇది 6th ఇండెక్స్కి -3 అవుతుంది, ఫస్ట్ ఇండెక్స్ 6th ఇండెక్స్ అప్పుడు. సో ఇది అప్డేటెడ్ అరే అలా. అంటే ఇప్పుడు అరే ఆఫ్ 0 ఫస్ట్ అరే ఆఫ్ 1 వాల్యూ 0 ఉంది కాబట్టి 0 ప్లస్ 3. సో అవుట్పుట్ 3 వచ్చింది కాబట్టి అది ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటుందా 3 అనేది? అవును, ఇది 6th ఇండెక్స్ మిగతావన్నీ తీసుకుంటుంది. 0. మిగతా అన్ని జీరోస్ అయిపోద్ది. లూప్ ఒకసారి రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఐటరేషన్లోని ఒకసారి రన్ అయ్యేటప్పుడు ఇలా అవుతుంది. అప్పుడు ఓకే అలా లూప్ అంతా అవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా మనకు ఒక ఎరే వస్తుంది, ఫైనల్గా ఒక అవుట్పుట్ వస్తుంది. 3 అయిపోయిన తర్వాత మనకు ఒక ఎరే వస్తుంది. ఏమొస్తుంది? ఇది వచ్చింది, అంతే కదా. ఫైనల్గా లాజిక్ అంతా రన్ అయిపోయిన తర్వాత ఇదే కదా వచ్చింది. సార్ అంటే లాజిక్ అంతా మొత్తం లాజిక్ అంతా మీరు రన్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు ఇది ఫైనల్ అరే. సో ఈ ఫైనల్ అరే వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ ఆ ఫైనల్ అరే నుంచి ఆ ఫైనల్ అరే ఏమొచ్చిందో అది చూసుకుంటాం ఇప్పుడు. సో అది వస్తుంది, అదే దీన్ని ఓకే, దీన్ని మనం ఫ్రీ పిక్స్గా రాసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తానంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కోడ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో కోడ్ కూడా మీకు ఇస్తాను. మ్యాక్సిమం ఈక్వల్ టు టెంపరీ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే మన ముగ్గురం ఒక గేమ్ ఆడుతున్నాం, నువ్వు నేను రాకేష్. ఓకే, ఇనీషియల్గా మనం గేమ్ స్టార్ట్ చేయకముందు స్కోర్ ఎంత ఉంటుంది? టెంపరీ స్కోర్ అందరికీ 0. అదే మ్యాక్సిమం స్కోర్ కూడా అదే అవుతుంది. మ్యాక్సిమం స్కోర్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉండాలి, ఒకటి టెంపరీ స్కోరు, ఇంకోటి మ్యాక్సిమం స్కోరు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్కోరు. ఇక్కడ మీరు ఏదైనా వేరియబుల్ ఇచ్చుకోండి, నేను మ్యాక్సిమం ఇచ్చాను ఎందుకంటే అదే ఇందాకలో యూజ్ చేశాను. సో అందుకే అదే ఇప్పుడు యూజ్ చేశాను. కోదండా. సో అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్కోర్ ముగ్గురికి టెంపరీగా స్కోర్ ఎంత ఉందంటే మనం ముగ్గురం గేమ్ స్టార్ట్ చేసాం. ఎవరైనా గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఏముంటుంది? టెంపరీగా అదే ఉంటుంది. మ్యాక్సిమం అంటే లార్జెస్ట్ స్కోర్ ఎంత అంటే 0, దాన్ని టెంపరీగా అనుకుందాం. ఓకే, ఫర్ వాల్యూ ఇన్ అరే మనకి ఇందాక ఒక అరే వచ్చింది, ఒక అరేలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, 10 వాల్యూస్ వస్తాయి. ఓకే, మీరు ఇక్కడ ఊహించుకోండి 10 వాల్యూస్ వచ్చాయి. ఆ 10 వాల్యూస్లోని వాల్యూ ఏంటవుతుందంటే వెన్ లూప్ రన్స్ ఫస్ట్ టైము అంటే ఒక ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది, అలాగే మనకి 10 గేమ్స్ ఉన్నాయి, ఒక గేమ్లో 10 రౌండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ అరే అనుకోండి 10 రౌండ్స్, ఫస్ట్ రౌండ్ అయినప్పుడు వచ్చిన స్కోరు అనేది వాల్యూ అనుకోండి. ఓకే, అప్పుడు టెంపరీ ఈక్వల్ టు టెంపరీ ప్లస్ వాల్యూ, టెంపరీ ఈక్వల్ టు టెంపరీ ప్లస్ వాల్యూ. ఈ టెంపరీగా ఉన్న వాల్యూ ఏమంటారు దీన్ని? అబ్బా కమాన్, టెంపరీగా 0 ఉంది ఇక్కడ. ఓకే, టెంపరీగా 0 ఉంది. ఇప్పుడు మీరు ఫస్ట్ రౌండ్లోని స్కోరు అందరికీ నాకు 3, రాకేష్కి 5, నీకు 4 వచ్చింది అనుకో. సో అందరిలో స్కోర్ ఎవరికి వచ్చింది ఎక్కువ స్కోరు? సార్ నాకు స్కోర్ 3 వచ్చింది అబ్బా, నీకు 4,
రాకేష్కి 5 వచ్చింది. Hmm. ఇందులో హైయెస్ట్ 5 5 అంటే టెంపరీ ప్లస్ వాల్యూ అంటే ఫస్ట్ వచ్చిన స్కోరు, ఫస్ట్ గేమ్లోని ఫస్ట్ రౌండ్లోని వచ్చింది స్కోరు, అదే టెంపరీ. అది టెంపరీ ఎందుకంటే గేమ్ ఎండ్ అవ్వలేదు. అప్పుడు మ్యాక్స్ నమ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఇచ్చిన వాల్యూస్లో ఏది హైయెస్ట్ అయితే అది రిటర్న్ చేస్తుంది. మ్యాక్స్ ఫంక్షన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్కోర్ ఎంత మనకి ఇనిషియల్గా 0. టెంపరీ స్కోర్ ఇప్పుడు ఎంత? సార్ మ్యాక్సిమం నెంబర్ 0 ఏంటి సార్, అర్థం కాలేదు. 5. ఓకే, నువ్వు అర్థం కాకపోతే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ వెరీ వెల్ అని. మ్యాక్సిమం నెంబర్ మనం ఇనీషియల్గా 0కి అసైన్ చేసాం. ఓకే. ఒక టెంపరీ స్కోరు గేమ్ స్టార్ట్ అయింది ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత నాకు 3, వీడికి నీకు 4, రాకేష్కి 5 వచ్చింది అంటే గేమ్ ఎండ్ అవ్వలేదు ఇది. అది టెంపరీ. ఇనీషియల్గా మనం మ్యాక్సిమం స్కోర్ని 0 అనుకున్నాం, టెంపరీ స్కోర్ని 0 అనుకున్నాం. ఫస్ట్ రౌండ్లో టెంపరీ స్కోర్ ఏమైందంటే 5 అయింది. ఇది 5 అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ ఎంత ఉంటుంది? 0. ఈ మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ పైథాన్లోని ఈ రెండు వాల్యూల్లోని మ్యాక్సిమం అంటే లార్జెస్ట్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ద మ్యాక్సిమం నెంబర్ అంటే ఇక్కడ ఇందులో స్టోర్ చేసుకున్నాం. సో మ్యాక్స్ ఫంక్షన్లో ఈ రెండిట్లో వాల్యూ ఏంటి? హైయెస్ట్ వాల్యూ టెంప్. సో టెంప్ అనకూడదు ఇక్కడ. మళ్ళీ మ్యాక్స్ ఫంక్షన్లోని ఈ రెండిట్లోని ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, టెంప్ కరెక్టే, బట్ అది రిటర్న్ చేసినప్పుడు మ్యాక్సిమం నెంబర్ అనేసి. అంటే మ్యాక్సిమం ఫంక్షన్ ఎందుకు యూజ్ చేసండి? ఈ రెండిట్లో వాల్యూ ఏదైతే వచ్చిందో అది. ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. సార్ ఇప్పుడు మ్యాక్సిమం మెథడ్ అంటే సో ఓకే, అందులో మ్యాక్సిమం నెంబర్ ఏది ఉందో అది రిటర్న్ చేస్తుంది ఆ వేరియబుల్ని. ఓకే, నేను ఇప్పుడు చెప్తాను. సో యాక్చువల్గా ఇది మీకు 1 అవర్లో అవ్వకూడదు అనుకున్నాను, టైం అవుతుంది. సో మ్యాక్స్ నెంబర్ ఈక్వల్ టు టెంపరీ ఈక్వల్ టు 0. మ్యాక్స్ నెంబర్ ఈక్వల్ టు టెంపరీ ఈక్వల్ 0, విచ్ మీన్స్ మ్యాక్సిమం నెంబర్ వాల్యూ కూడా 0, టెంపరీ వాల్యూ కూడా 0. ఇక్కడ నేను లూప్ తీసుకున్నాను ఫర్ వాల్యూ అనుకోండి. ఫర్ వాల్యూ ఇన్ అరే అంటే మనం ఇందాక షార్టెడ్ చేసాం కదా 3 క్వీరీస్లోకి వెళ్ళినప్పుడు. ఇక్కడ నేను ర్యాండమ్గా తీసుకుంటున్నాను 3, 4, 6, 7, 9, 11, 13, 1, 2, 3, 4, 5, 6, 7, ఇక్కడ ఇంకొకటి 19, 18, ఇక్కడ 1 అనేసి ఇలా ర్యాండమ్. ఇది హైపోథెటికల్ అరే అంటే ఊహించి తీసుకున్నది. ఓకే, ఇది ఉంది. ఇప్పుడు ఈ అరే అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇందులో? ఇవన్నీ ఉన్నాయి 1, 3, 4, 6, 7, 9, 11, 13, 19, 18. ఇది. సో ఫర్ వాల్యూ ఇన్ అరే అంటే ఇక్కడ టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ వాల్యూ, అలాగే మ్యాక్స్ నమ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేశాను. ఇక్కడ మ్యాక్స్ నమ్ టెంప్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కోడ్. ఇందులో మనం ఏం చేసాం? ఫస్ట్ ఈ రెండింటిని మ్యాక్సిమం ఇనిషియలైజ్ టు 0, విచ్ మీన్స్ ద వేరియబుల్ విల్ కీప్ ట్రాక్ ఆఫ్ ద మ్యాక్సిమం వాల్యూ ఫౌండ్ ఇన్ ద అరే. అలాగే టెంప్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఆల్సో ఇనిషియలైజ్ టు 0. దిస్ వేరియబుల్ విల్ బీ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ప్రీఫిక్స్ సమ్. ప్రీఫిక్స్ అంటే ఏంటి? అంటే టెంపరీగా అంటే నెక్స్ట్ గేమ్కి వెళ్ళక ముందుది, ఫైనల్కి వెళ్ళక ముందుది. 10 రౌండ్స్ ఉన్నాయి అనుకో, 9th రౌండ్ వరకు టెంపరీ అవుతుంది, ఫైనల్గా వచ్చింది ఫైనల్ రౌండ్. ఓకే, సో ఇప్పుడు నేను మ్యాక్స్ నెంబర్ తీసుకున్నాను. మ్యాక్స్ నెంబర్ వాల్యూ ఎంత? నన్ను 0 ఇనిషియల్ స్టేట్లు ఉంటాయి. ఇనిషియల్ స్టేట్లు అంట ఇనిషియల్ స్టేట్లో మ్యాక్స్ నెంబర్ ఈక్వల్ టు 0, టెంప్ ఈక్వల్ టు 0. ఓకే, ఇందులో ఫస్ట్ ఐటరేషన్లోని వాల్యూ ఎంత అవుతుంది? లెట్స్ సే మనకు ఒక అరే ఉందనుకోండి. ఈ అరే లెట్స్ సే 0, 3, 0, 0, 7, 0, -2,
-7, -1. ఇది ఫస్ట్ ఐటరేషన్లో వాల్యూ ఎంత అవుతుంది? ఫస్ట్ వాల్యూ అంటున్నారా? 0. 0 అంటే వాల్యూ ఈక్వల్ టు 0. ఓకే, ఇది కాబట్టి అంటే ఇప్పుడు టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ వాల్యూ, రైట్? అంటే టెంపరరీ 0 ప్లస్ 0 అంటే టెంపరరీ వాల్యూ 0 అవుతుంది ఫస్ట్ ఐటరేషన్లో. మ్యాక్స్ నెంబర్ అవుతుంది, మ్యాక్స్ నెంబర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. మ్యాక్స్ ఫంక్షన్లోని ఫార్ములా ఏంటి? మ్యాక్స్ అంటే మ్యాక్స్ నెంబర్ వాల్యూ ఇనిషియల్గా 0, టెంపరరీ వాల్యూ కూడా ఏమవుతుంది ఇక్కడ 0, అంటే దీని వాల్యూ 0 అవుతుంది. మ్యాక్స్ ఫంక్షన్ రెండిట్లో ఏదో హైయెస్ట్ వాల్యూ ఉంటే అది రిటర్న్ చేస్తుంది. అర్థమైందా రాకేష్ నీకు? సార్ అర్థమైంది. నీకు పవన్? అర్థమైంది సార్. ఓకే, ఇది ఫస్ట్ ఐటరేషన్లోని. సెకండ్ ఐటరేషన్లోని ఇప్పుడు సెకండ్ ఐటరేషన్ తీసుకుంటే ఐటరేషన్లో ఏడవుతుందంటే ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ సెకండ్ ఐటరేషన్లో? 3 అవుతుంది. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, సెకండ్ ఐటరేషన్లో 3 అవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ లూప్లో ఏముంటుంది? టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ వాల్యూ. ఓకే, ఇనీషియల్గా టెంపరీ వాల్యూ ఎంత ఉంది ప్రీవియస్లో? 0 ప్లస్ ఇక్కడ వాల్యూ ఎంత? 3. ఇక్కడ మ్యాక్సిమం ఏమవుతుంది? మ్యాక్స్ ఫంక్షన్, మ్యాక్స్ అనేది బిల్ట్-ఇన్ ఫంక్షన్, మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం కామ టెంప్. సో మ్యాక్స్ ఫంక్షన్లోని మ్యాక్స్ నెంబర్ ఇనీషియల్గా 0 ఫస్ట్ ఐటరేషన్లో, టెంపరీ వాల్యూ 3. మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇందులో రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంటుందో అది రిటర్న్ చేస్తుంది. సార్ ఇప్పుడు టెంపరీ వేరియబుల్కి మనం ఎప్పుడు వాల్యూస్ని అసైన్ చేస్తాం, మరి మ్యాక్స్ దేనికి సార్ అక్కడ? ఓర్ బాబు, మ్యాక్స్కి టెంపరీ వాల్యూస్కి అసైన్ చేయం ఇనీషియల్గా, ఎందుకంటే మనకి రెండిట్లో వాల్యూ తెలీదు. రెండుకి ఫైండ్ ద ఎలిమెంట్, మ్యాక్స్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే. మ్యాక్సిమం నెంబర్ అనేది అదే ఫైండ్ అవుట్ చేయాలి. తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఎంటీ వాల్యూ తీసుకుంటాం. ఇనీషియల్గా మనకి ఏంటో తెలియదు కాబట్టి 0కి అసైన్ చేస్తాం. అలాగే టెంపరీ వాల్యూ ఏం చేస్తుందంటే హోల్డ్ చేస్తుంది ఆ లూప్ అంతా రన్ అయినప్పుడు వరకు, ఆ లూప్లో ఉన్న వాల్యూస్ అన్నీ. ఓకే, సో యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ అని. ఓకే, ఇంటికా టైం స్పెండ్ చేయండి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇది వీక్ అని కాదు, నేను మా కాలేజీలో చదువుకున్నప్పుడు ఇక్కడ దే డోంట్ టీచ్ ఎవ్రీథింగ్ అని. అంటే వాళ్ళు ఇక్కడ వాల్యూ ఇక్కడ ఎందుకు రాసాం ఈ కోడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయరు. మొత్తం అంతా నీకు ఒక 20-30 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు, హోంవర్క్ చేసుకొని వచ్చేయడమే. డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్పరు. వాళ్ళు ₹1,00,00,000 తీసుకుంటారు సంవత్సరానికి ఫీజు. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఏం చెప్పానో ఇంటికాడ ఒకసారి చూడండి, టైం స్పెండ్ చేయండి. నేను ఈ ప్రాబ్లం ఈరోజు 3 గంటలు చెప్పాను అమెరికన్స్కి, 3 అవర్స్ ఒకే ప్రాబ్లం. సో వాళ్ళు చిన్నపిల్లలు హై స్కూల్లో ఉన్నారు, మీకు క్యాచ్ చేస్తారు. మీరు స్మార్ట్ ఎందుకు 0 తీసుకున్నాం అనేది యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ అనేసి. ఎందుకంటే ఒకే ప్రాబ్లం మీద 2 అవర్స్ మనం స్పెండ్ చేయకూడదు. 1 అవర్ ఈజ్ ఫైన్. యాక్చువల్లీ 7 minutes 6 minutes కోడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసి కోడ్ నేను త్రో చేసేస్తాను, దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటూ రావాలి. మీ కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి 50 minutes ఇస్తారు, 2 ఇస్తారు, ఇలాంటి ఛాలెంజెస్. మీరు టెస్లాకి, అమెజాన్, గూగుల్ లేదంటే ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ అన్నింటికి మీకు 2 కోడింగ్ ఛాలెంజెస్ ఇస్తారు. ఒక్క దాంట్లోనే 2 hours తీసుకుంటే ఇంకోటి ఎలా సాల్వ్ చేస్తారు? మేక్ సెన్స్? ఓకే, సో యూ హ్యావ్ టు prepare, study. Okay, I'm not going to teach today the second question, ఎందుకంటే మనం 9:30కి స్టార్ట్ చేసాము. నేను 5 అనుకొని వచ్చాను, అట్లీస్ట్ 2 అనుకున్నాను కానీ అవ్వు.
నాకు ఎక్స్క్యూజ్ మీ 11:10 అవుతుంది, 11 అవుతుంది నైట్. సో మీరు ఏం చేస్తారంటే ఇదే ప్రాబ్లమ్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, నేను ఇప్పుడు అది అప్డేట్ చేసేస్తాను. క్యాన్వాస్లో మీరు ఆన్సర్ చేసేయండి, హోంవర్క్ చేసేయండి. క్లాస్కి డ్యూ డేట్ ఎప్పుడు ఉంటుందంటే ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్తే రేపు క్లాస్కి వచ్చే ముందే చేయాలి. చేయకపోతే తీసేస్తాను క్లాస్లో ఇక్కడ. సో అసైన్మెంట్ చేసి హలో చెప్పు. సార్, ఇప్పుడు పైథాన్ కాకుండా జేఎస్ జావా స్క్రిప్ట్ లో కానీ జావాలో కూడా రాయొచ్చు కదా. మీరు ఎలా రాసుకున్నా పర్లేదు, ఎందుకంటే జావా స్క్రిప్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అనుకో. జావాలోని నేను ఇది కూడా జావాలో చెప్పాను లాస్ట్ ఇయర్ ఈ కోడింగ్ క్వశ్చన్స్. బట్ ఒక ప్రాబ్లం చెప్పడానికి 5-6 అవర్స్ అసలు ఏంటి రాకపోతే. హ్యాకర్ ర్యాంక్, అరే మ్యానిపులేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు ఈ సొల్యూషన్ కూడా పెట్టాను, ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ఓకే, క్వశ్చన్ అప్డేట్ చేశాను. సో నీకు ఆ సొల్యూషన్ రికార్డ్ చేసి పెట్టండి చాలు, చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే సార్. ఓకే, సో ఓకే ఓకే సో ఇలాగ దీని మీద లింక్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది రేపుడికి. సో మొత్తం 7 సమ్స్ ఉంటే రేపు లక్షవారం, శుక్రవారం. ఓకే, రేపు బుధవారం కదా, బుధవారం, లక్షవారం, శుక్రవారం. నేను 2 సమ్స్ ప్రిపేర్ చేసుకుని వస్తాను. 45 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. 1 అవర్ 30 మినిట్సే 2 ప్రాబ్లమ్స్కి. నాకు అన్నీ అయిపోయిన తర్వాత 45 మినిట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు టైం ఉంటే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. లేకపోతే మీరు ఏం చేయాలంటే అదే క్వశ్చన్ని మీరు కూడా ఇంటికి టైం స్పెండ్ చేయాలి. ఓకే, నేను నేర్చుకునేటప్పుడు 10 మినిట్స్ తీసుకున్నాను ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి. నేను చెప్పినప్పుడు 3 అవర్స్ చెప్పాను, 5 అవర్స్ కూడా చెప్పాను జావాలో. అంటే వాళ్ళకి అసలు జావా బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది ఇండియన్స్కి. అప్పుడు నేను ఇవి నాలెడ్జ్ తెలియపోతే దాన్ని క్లారిఫై చేస్తే అలా అయింది. సో అది ఓకేనా. సో ఇది టెస్ట్ ఉంటుంది సాటర్డే, 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు, అఖిల్కి, రాకేష్కి, మీరందరూ ఈ టెస్ట్ తీసుకుంటే నేను తర్వాత రాకేష్కి, అఖిల్కి వాళ్ళు రియాక్ట్ ప్రాజెక్ట్స్ ఎలాగ చెప్తాను. నీకు డిఎస్ఏ స్టార్ట్ చేసాం కాబట్టి ఇవన్నీ నీకు ఏమంటారు ఫ్రెషప్కి. ఓకే, ఫ్రెషప్కి. సో బ్రెయిన్ ఫ్రెషప్ అవడానికి డోంట్ నీడ్ టు వరీ టూ మచ్ అనేసి, జస్ట్ డూ యువర్ బెస్ట్. సార్ ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది సార్? అది ఇక్కడ లింక్లోని లింక్ క్లిక్ చేసావా? ఆ లింక్లోనే ఉన్నాను సార్ ఇప్పుడు నేనైతే. అక్కడ సొల్యూషన్ వేరేది హ్యాష్ ఇంక్లూడ్లో చూపిస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ చేయి. ఓకే, మేబీ నేను ఏదో సెలెక్ట్ చేయాలనుకుంటాను. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, నేను మళ్ళీ క్వశ్చన్ కూడా మీకు వాట్సాప్లో కూడా ఇస్తాను. క్వశ్చన్ ఇచ్చాను, సొల్యూషన్ కూడా ఇచ్చాను. ఇందులోకి వచ్చారనుకో, ఇందులో వస్తే క్వశ్చన్ అది మీకు యాక్సెస్ అవ్వదు వెంటనే. అందుకే గూగుల్లోకి వెళ్ళి మీరు దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎరే మ్యానిపులేషన్ అనేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ వస్తుంది. నేను ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చాను, ఆ సొల్యూషన్ చూపిస్తే. నాకు టైం అయిపోతుంది, స్పీడ్గా షేర్ చేయండి. సార్ ఇదే కదా అదే క్వశ్చన్. సొల్యూషన్ సెలెక్ట్ చేయాలంటారా? లాంగ్వేజ్ సెలెక్ట్ చేయి, పైథాన్. నీకు ఏ లాంగ్వేజ్ అయితే అది. పైథాన్ 3 సెలెక్ట్ చేయి. అదే కదా, అదే. పైథాన్. ఇప్పుడు మాకు చెప్పింది ఇది కదా సార్ మీరు?
ఇప్పుడు చెప్పింది అదేనబ్బా. ఇందులో మీరు కోడ్ రాయాలి. ఆడు మొత్తం కోడ్ ఇచ్చేస్తాడు ఇక్కడ డిఫైన్ అరే మ్యానిపులేషన్లోని ఈ లోపలే రైట్ యువర్ కోడ్ అని. మిగతాది ఏం చేంజ్ చేయకూడదు హ్యాకర్ ర్యాంక్లోని. ఓకే, అరే ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ అరే ఆఫ్ ఏ ప్లస్ కే, ఇది ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ఇది? అరే బాబా అది మనం రాసిన లాజిక్ సార్. ఓకే, ఆ లాజిక్ ఇక్కడ ఉండదు, మనం వేరే దగ్గర ఉంటుందా? అది ఎక్కడ ఉండదు, మనమే రాయాలి. ఇప్పుడు ఆ లాజిక్ మేము రాయాలంటున్నారా? అది కోడ్ మనం రాయాలి. క్వశ్చన్ చదివితే ఉంటుంది క్వశ్చన్లోని. సో యూ హ్యావ్ టు స్పెండ్ 2-3 అవర్స్ అనేసి. వెరీ బేసిక్లో ఉంటే వెరీ బేసిక్ అంటే ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్, రీడ్ ద క్వశ్చన్ మోర్ దెన్ 10 times. రీడ్ 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 ద క్వశ్చన్, రీడ్ ద క్వశ్చన్. ఓకే, మేక్ సెన్స్ రైట్? సో చదివి మీరు టైం స్పెండ్ చేసి, సార్ నేను ఇన్ని గంటలు స్పెండ్ చేశాను నాకు ఈ లైన్ కోడ్ అర్థం అవ్వలేదంటే అప్పుడు అన్నీ నేను చెప్పేస్తే మీరు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయరు. సో టీచర్ ఎప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే స్టూడెంట్స్ నేర్చుకోలేరు. సో స్టూడెంట్స్ హ్యాస్ టు స్పెండ్ మోర్ టైమ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అని. ఓకేనా? సో ఈ వీడియోస్ 2 నేను రికార్డ్ చేసినవన్నీ నేను పంపిస్తాను రేపు మార్నింగ్ నేను ఆఫీస్లో ఉండేటప్పుడు. సో నౌ యూ హ్యావ్ టు గో త్రూ, అండర్స్టాండ్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకేనా? ఓకే సార్. ఓకే, నేను కోడ్ ఇస్తాను, దాని సొల్యూషన్ ఇస్తాను మీకు. అంతకి కావాలంటే మళ్ళీ సొల్యూషన్ కూడా మీకు ఇదే సొల్యూషను, మళ్ళీ సొల్యూషన్ కూడా ఇండివిజువల్గా పంపించాను. సార్ నాకు ఈ క్వశ్చన్ అర్థం అవ్వలేదంటే నేను ఆన్సర్ చేయను, మీరు కాల్స్ చేసినా ఏం చేసినా, ఎందుకంటే పడుకుంటాను. సో మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఎనీ క్వశ్చన్స్? సార్ ఓకే, ఆల్ ది బెస్ట్. టుమారో కమ్ టు. ఓకే, మీరు ఈ క్వశ్చన్ బాగా ప్రిపేర్ అయ్యారనుకో, మీరు గూగుల్ యూజ్ చేస్తారో, యూట్యూబ్ యూజ్ చేస్తారో, ఇంకేది యూజ్ చేస్తారో నాకు అనవసరం. బట్ మీరు ప్రిపేర్ అయితే రావాలి. మీరు ప్రిపేర్ అయ్యి టైం స్పెండ్ చేసి ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేశాను సార్ నాకు ఇది డౌట్ వచ్చిందంటే నేను హెల్ప్ చేస్తాను. మీరు రేపుడు చేయకుండా వచ్చారంటే నెక్స్ట్ క్వశ్చన్ చిన్న క్వశ్చన్ చేసినా 20 గంటలు ఉంటుంది. సో లాజిక్ అర్థం చేసుకోండి. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీరు టైం స్పెండ్ చేయండి, ఇట్ విల్ కమ్ టు యూ అనేసి. సో నేను కాలేజ్ చదువుకున్నప్పుడు ఇవేం చెప్పరు, మాకు చెప్పలేదు. మొత్తం ఏం చేసేవారంటే క్వశ్చన్ ఇచ్చేసేవారు, ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అంతే. ఇక్కడ ఇది ఇలాగ అవుతుంది అనేసి. ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ కమ్ టు మై ఆఫీస్ అనేవారు. కానీ ఇంకెవరు వెళ్తారు అక్కడికి? ఎందుకంటే రేపు డెడ్ లైన్ అయిపోద్ది. ఆయన దగ్గరికి వెళ్తే ఒక 10 నిమిషాలు కూడా చెప్పరు. మా టీచర్లు అయితే అలా చెప్పేవారు. సో నేను అలా చెప్పట్లేదు, మీకు లైన్ ఆఫ్ కోడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డూ ఇట్, కమ్ టుమారో. ఓకే ఓకే సార్. ఓకే, గుడ్ నైట్ గాయస్. స్టాప్ చేసేస్తున్నాను, రేపు అప్లోడ్